మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్ల వాదనలతో ఏకీభవించింది. సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ కి సంబంధించిన తీర్పుకి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ హైకోర్టు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లకు సంబంధించి వీళ్ళ విచారణకు ఏకీభవిస్తూ ఇటు తెలంగాణ హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ యొక్క రిపోర్టును నిలిపివేయాలి, ఇది పూర్తిగా తప్పుల తడకగా ఉన్నటువంటి రిపోర్ట్ ఇది అనేటువంటి విషయాలను మెన్షన్ చేస్తూ దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్కు సంబంధించి పలుసార్లు విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఈ రిపోర్టును నిలిపివేసింది. పిటిషనర్ల యొక్క వాదనలతో ఏకీభవిస్తూ ఈ పిటిషన్ను ఈ యొక్క రిపోర్టును బేస్ చేసుకొని పిటిషనర్లపైన ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవద్దు అనేటువంటి ఆదేశాలను జారీ చేసింది. దీంతో భారీ ఊరటగా భావించాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి ఇటు హరీష్ రావుకు అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, ఇందులో అనేక రకాలుగా ఇటు ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, అలాగే నిర్మాణ లోపాలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఈ ఆరోపణలకు తగిన విధంగానే దీనిపైన విచారణ చేసేందుకు ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ఘోష్ కమిషన్ అనేది దాదాపు 665 పేజీల నివేదికను నెలల పాటు విచారణలను చేసింది. ఇందులో ముఖ్యంగా పిటిషనర్లు ప్రస్తుతం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు అలాగే మాజీ మంత్రి హరీష్ రావుని పలువురు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరినీ కూడా విచారణ చేసింది. విచారణ చేసి ఒక రిపోర్ట్ను తయారు చేసింది. ఈ రిపోర్ట్లో 665 పేజీల యొక్క రిపోర్ట్లో కాళేశ్వరం కమిషన్కు ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కొన్ని విషయాలను మెన్షన్ చేయడం జరిగింది. ఈ తెలియజేసినటువంటి విషయాల్లో డిజైన్ పరమైనటువంటి అవకతవకలు అనేవి జరిగాయి, నిర్మాణ లోపాలు అనేవి ఉన్నాయి, బడ్జెట్ను పెంచడం జరిగింది. 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ కాస్త 1,00,000 కోట్లకు తీసుకొని వెళ్లారు, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అనేటువంటి విషయాలను మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తమ్మడిహట్టి నుంచి మరొక ప్రాంతానికి ప్రాజెక్టును తరలించారు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలను మెన్షన్ చేశారు. సో ఈ రకంగా మొత్తం 665 పేజీలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ను తయారు చేసి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఇక ఇందులో మరోవైపు ఈ యొక్క అవినీతికి సంబంధించి ఇండైరెక్ట్గా అలాగే డైరెక్ట్గా ఇందులో మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఉంది, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర ఉంది అంటూ కూడా ఈ యొక్క రిపోర్టులో పేర్కొనడం జరిగింది. ఇక దీన్నే సవాల్ చేసింది ఇటు ఒక పిటిషనర్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు అలాగే హరీష్ రావు, వీళ్ళు యొక్క రిపోర్ట్నే సవాల్ చేశారు. ఇది ఎందుకంటే ఇందులో ఎటువంటి అవకతవకలు అనేవి జరగలేదు, కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రైతులు సంక్షేమంగా ఉండాలి, వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఆ పంటలు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగారు తెలంగాణ నిర్మాణ సారథ్యంలో భాగంగానే తాము యొక్క ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తోంది. ఇది పూర్తిగా ఏర్పాటైనటువంటి కమిషను కేవలం వ్యక్తులను టార్గెట్ చేసినటువంటి కమిషనే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు అనేవి లేవు. మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. అయితే రిపోర్ట్ ఆధారంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఇటు కేసీఆర్ హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీని మీద విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించి తీర్పునైతే ఈ రోజు వెల్లడించింది. దీనికి సంబంధించి మనం అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. రత్నకుమార్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు.
రత్నకుమార్ చెప్పండి, దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఇటు పిటిషనర్ల తరపు వైపునే ఏకీభవిస్తూ తీర్పునైతే వెల్లడించింది. ఇటు సెక్షన్ 8 కింద కూడా నోటీస్ ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదంటూ కూడా ఇటు ఘోష్ కమిషన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? తీర్పు ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా మాజీ మంత్రి హరీష్ రావుకు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు భారీ ఊరటగానే భావించాలి. ఎందుకంటే వీరి యొక్క వాదనలను కోర్టు ఏకీభవించింది కాబట్టే ప్రస్తుతం ఈ తీర్పు అనేది వచ్చింది. ముఖ్యంగా ఇందులో పిటిషనర్లు కొన్ని వాదనలను ఈ యొక్క రిపోర్టుకు సంబంధించి ఘోష్ కమిషన్కు వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనల్లో చట్టపరమైనటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగిందనే విషయాన్ని మెన్షన్ చేశారు. 1952లోని సెక్షన్ 8B మరియు 8C నిబంధనలను యొక్క కమిషన్ అనేది పాటించలేదు రిపోర్టు తయారు చేస్తూ ఉన్నప్పుడు. అలాగే వ్యక్తుల యొక్క ప్రతిష్టకు భంగం కలిగేలాగా వ్యవహరించారు అనేటువంటి విషయాలను కేవలం సాక్షిగా పిలిచి చివరిలో ఈ నివేదికను ఇస్తున్నప్పుడు మాత్రం దోషిగా వాళ్లను సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే కేవలం విచారణ పేరుతో తామును పిలవడం జరిగింది. విచారించిన తర్వాత తమనే దోషులుగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇది పూర్తిగా ప్రేరేపిత రిపోర్టు, అంటే ప్రభుత్వం ప్రేరేపించినటువంటి రిపోర్టుగా వాదనలు అనేవి తెరపైకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రిపోర్టులో మెన్షన్ చేయడం జరిగిందో నిపుణుల యొక్క సలహాలను పాటించలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ ఆ రిపోర్టులో ఘోష్ కమిషన్ ఏదైతే 665 పేజీల రిపోర్టులో మెన్షన్ చేయడం జరిగిందో ఇందులో ప్రాజెక్టు రీడిజైనింగ్ మరియు నిర్మాణ మార్పులు నిపుణులైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్ల యొక్క సలహాల మేరకు ప్రతిభావంతులైనటువంటి డిజైనర్ల యొక్క సలహా వారి యొక్క ప్రతిభ మేరకు మాత్రమే ఆ రకమైనటువంటి సలహాలు పూర్తిగా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ డిజైనింగ్లు అనేవి జరిగాయి. కానీ ఈ రిపోర్ట్లో మాత్రం ఇది పూర్తిగా తప్పుల తడకగా ఉంది అని, లేకపోతే అవినీతికి సంబంధించి కావచ్చు, అలాగే డిజైన్ పరమైనటువంటి లోపాలు ఉన్నాయంటే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయాలకు సంబంధించి తమ యొక్క వాదనలను వినిపించడం జరిగింది. ఇక మరోవైపు పరిమిత లోపాలు, కేవలం 2 పిల్లర్లు దెబ్బతింటే మొత్తం ప్రాజెక్ట్నే పనికి రాకుండా పోయింది అనేటువంటి విషయాలను హైలైట్ చేస్తూ చూపించారు. వాస్తవానికి గత కొంతకాలం నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఓకే రత్నకుమార్ మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవి గారు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రవి గారు నమస్కారం అండి.